ముందు ఒకటి ఆయన కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ కేసు ఇప్పుడు అబేయన్స్ లో ఉందని కొంతమంది అంటారు, స్క్వాష్ అయిందని కొంతమంది. అయితే ఇప్పుడు ఈ 10 years లో ఒక్కసారి కేసీఆర్ గారి ఇంటి మీదకి వచ్చింది ఈడీ ఒకే ఒకసారి. అవును, అదే మిగతా వాళ్ళ ఇష్యూస్లలో ఎట్లయినా ఇప్పుడు ఇప్పటికీ సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసు ఇష్యూల్ని ప్రతిసారి నడుస్తూనే ఉంది కదా. మరి ఎందుకు సిబిఐ కానీ ఈడీ కానీ కేసీఆర్ని కాపాడుతున్నది? ఇప్పుడు ఇదే అంశం ఉంది, ఏది మనం ఈ ఫార్ములా కేసు ఉంది. ఆర్బీఐ రెగ్యులేషన్స్ని పక్కన పెట్టేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆ దేశంలో చెల్లించిన ఘనత మనది. అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు ఈడీ రావట్లేదు? ఇవన్నీ కూడా బీజేపీ కాషాయం తర్వాత గులాబీ యొక్క స్నేహబంధం, అది రహస్య చీకటి ఒప్పందం, అది భవిష్యత్తులో ఇంకా మీకు అప్పేరెంట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ కోరడం వెనుక ఉద్దేశం ఇదే. ఇగో కాళేశ్వరంలో ఏమైంది అనుకో, కిషన్ రెడ్డి వెళ్తాడు సిబిఐకి ఇచ్చేయండి అంటాడు. అంటే ఇక్కడున్న ప్రిమాఫేసి లోకల్ పోలీస్ స్టేషన్ కాదని నువ్వు ఎస్పీ ఏం చేస్తాడు, డిఐజీ ఏం చేస్తాడు, డీజీపీ ఏం చేస్తాడు. ఇక్కడ ఎస్ఐటీలో ఉండే సిట్లో ఉండే పోలీస్కు ఉండే సమాచారం మేమిచ్చిన సమాచారమే కదా. రేపు సిబిఐ అయినా కూడా సిబిఐకి ఇస్తే కూడా సిబిఐ ఏం చేస్తారంటే సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు చేసిన మొత్తం డీటెయిల్స్ తీసుకుని అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు. లేదంటే వాళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా క్రియేట్ చేసేది ఉంటుందా? వాళ్ళు కూడా ఇక్కడ పోలీసులు సహకారం దీన్ని బేస్ చేసుకుని. కాబట్టి సిబిఐ అనే దాని వెనుక డ్రాగ్ అవుతుంది, లేకపోతే మేము బేరం ఆడుకునే ఉద్దేశం అదే. డ్రాగ్ అయితే అవుతుంది, సిబిఐకి ఇస్తే స్పీడ్ ఉండదు. ఇక్కడ ఏడి మన కవిత గారి ఇష్యూలో కూడా చాలా డ్రాగ్ చేసి రాజకీయంగా నష్టపోయినామనే ఒక ఆలోచనతో బీజేపీ ఉండే. కానీ ఇప్పుడు వస్తే వాళ్ళ చేతిలో బలం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ జుట్టు బీజేపీ చేతిలో ఉంటే వాళ్ళు ఎక్వైర్ చేయొచ్చు, మర్జ్ చేసుకోవచ్చు. ఒకటి ట్రోల్ అవుతుందిగా ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ లో ఉపరాష్ట్రపతి కేసీఆర్ అనే ఇది నడుస్తుంది, నడుపుతూనే ఉంటారు అట్లా. కానీ ఇక్కడ నేను స్పెసిఫిక్ గా చెప్పొచ్చేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మీద అబద్ధాలు ప్రచారం చేసి ఎవరైనా, ఇన్క్లూడింగ్ మీడియా, ఐఎమ్ అండర్లైనింగ్ ఇన్క్లూడింగ్ మీడియా, మీరు వాళ్ళ ప్రాపగండాకు సపోర్ట్ చేసే వ్యూస్ ఇచ్చినా దానికి సపోర్ట్ చేసినట్టున్నా మీరు లీగల్గా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, మీడియా కావచ్చు. మరిగా అంటే ముఖ్యమంత్రి అంటే ఆ మాత్రం భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఆ మాటకు వస్తే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారిని అత్యంత హేయంగా నీచంగా చాలా మంది పెడుతున్నారు. మా మీద కూడా పెడతారు, అది వేరు. కానీ ఒక మాట వెంకటకృష్ణ గారు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే. గుర్తుపెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే సమాజంలో ముద్దాయిలు అవడం సెకండరీ. కానీ ఇప్పుడు వైట్ ఛాలెంజ్ అప్పుడు మనోడు ఎక్కడికి పోయిండు? హైకోర్టుకు పోయిండు. నా ప్రిస్టేజ్ తీస్తున్నారు, నా జుట్టు ఇవ్వమంటుండ్రు, నా పనులు ఇవ్వమంటారు, నా గోర్లు ఇవ్వమంటుండ్రు అని. ఇలా మీరు ఛాలెంజ్ చేసిన రోజు రాకపోగా మీరు కోర్టును ఆశ్రయించి నాకు డిఫమేషన్ అవుతున్నాను అన్నారు. ఇలా మరి ముఖ్యమంత్రి మీద మీరు చేస్తున్న కామెంట్లు ఎంత సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందో మీరు చూసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి తెగబడితే తిరగబడితే ఒక్కళ్ళు కూడా, నేను అదే చెప్పిన, రెచ్చగొడితే నష్టపోయేది ఎవరో మంచిగా గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డి పూర్వరూపం ఇంకా ఏదో లేదు, ఏదో మామూలుగా కామ్గా ఉంటుండు ఆయన ఎంత. ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకోవద్దని ఆయన ఉద్దేశం ఏంది? ఇప్పుడు మా పథకాలు లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యాలు ఏముంటాయి? ప్రతిపక్ష నాయకుడు రాని పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండడం, ప్రతిపక్ష నాయకుడు అనేసరికి కేసీఆర్ లేకపోతే మీకు సభ నడవదా, రాజకీయాలు నడవంటే ఆయన లేకపోతే సంవత్సరంన్నర నడుస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు నడుస్తుంది. వాళ్ళతో మొదలు కాదు చివర కాదు. కానీ రాజకీయాల్లో విలువలు పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్న ప్రాపగండాకు ఎవరు కూడా సమర్థన ఉండకుంటే మంచిదని చెప్పి నేను ఒక స్వీట్ వార్నింగ్ అనుకుంటో, లేకపోతే బెదిరిస్తున్నాం అనుకుంటో, హితం అనుకుంటో, సూచన అనుకుంటో అది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చకు వచ్చినందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.